చాలామంది హెయిర్ లాస్కి సంబంధించి కొన్ని అపోహలు కలిగి ఉంటారు. క్యాప్ పెట్టుకోవడం వల్ల, లేకపోతే డ్రైవింగ్లో హెల్మెట్ పెట్టుకోవడం వల్ల హెయిర్ లాస్ ఉందని చెప్తున్నారు, లేదంటే పొల్యూషన్ వల్ల హెయిర్ లాస్ ఉందని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. నిజంగా ఇవి అపోహలేనా, ఏమైనా ఇందులో వాస్తవం ఉందా? వీటికి సంబంధించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫేస్ క్లినిక్స్ చీఫ్ సర్జన్ డాక్టర్ రఘునాథ్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. రఘునాథ్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్, చాలా మందిలో ఈ అపోహలు ఇప్పుడు నేను చెప్పినట్టుగా క్యాప్ పెట్టుకోవటము హెడ్ మీద, లేదంటే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎక్కువ హెయిర్ లాస్ అయిపోతుందని చెప్పేసి అంటూ ఉంటారు. నిజంగా వాస్తవమేనా సార్ అది? ఇది అపోహ మాత్రమే సార్. ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ నా దగ్గరకు వస్తుంటారు. పర్టికులర్గా మనకు వచ్చే ఏజ్ గ్రూప్ 25-26 ఇయర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్, సార్ హెల్మెట్ వల్ల హెయిర్ లాస్ వస్తుంది, దీనివల్ల హెల్మెట్ పెట్టుకోలేకపోతున్నాం అంటారు. మనకి హెల్మెట్కి, క్యాప్స్కి, హెయిర్ లాస్కి అసలు రిలేషనే లేదు. ఓకే. హెయిర్ లాస్ అనేది ప్యూర్గా మనకి జెనెటికల్ అండ్ హార్మోనల్, అంటే ఒక జెనెటిక్స్ హార్మోన్స్ వల్ల హెయిర్ లాస్ అవుతుంది తప్ప ఈ క్యాప్ పెట్టుకోవడం వల్ల కానీ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల హెయిర్ లాస్ అనేది ఉండదు మనకి. ఇది ఒక అపోహ మాత్రమే యాక్చువల్గా. చాలామంది హెల్మెట్ పెట్టుకున్నప్పుడు స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది, స్వెట్టింగ్ వల్ల హెయిర్ తడిచిపోవటం వల్ల అది ఊడిపోతుందని చెప్పి ఈ భ్రమలో ఉంటారు. ఇది కూడా అపోహ. ఇది కూడా అపోహ సార్. ఇప్పుడు స్వెట్ గ్లాండ్స్ మనకి కామన్గా ఉంటాయి బాడీ లోపల. ఎక్కడైతే మనకి బాడీలో వేడిగా ఉంటుందో అక్కడ సెక్రిషన్స్ ఉండి ఆటోమేటిక్గా ఆ ఏరియాని కూల్ చేస్తుంది. దట్ ఈస్ అ మెకానిజం ఆఫ్ ద స్వెట్ గ్లాండ్స్. సో దానివల్ల హెయిర్ ఊడిపోవటం అనేది ఉండదు. ఎందుకంటే మన హెయిర్ రూట్ అనేది మన స్కిన్ కింద ఉంటుంది. యాక్చువల్గా స్కిన్ కింద ఫ్యాట్లో ఉంటుంది. మనం ఎక్స్టర్నల్గా మనం చూసే హెయిర్ ఒక రోప్, ఒక థ్రెడ్ లాంటిదే. ఈ హెయిర్కి లైఫ్ ఉండదు మనకి. అందుకని మనం ఇట్లా అన్నా కూడా పెయిన్ ఉండదు మనకి. సో మనకి రూట్ బియాండ్ ఉంటుంది. సో ఆ రూట్ ఎప్పుడు మనకి హెల్మెట్ వల్ల ఇంపాక్ట్ కాదు. సార్, ఇంకొకటి సార్, వాటర్ చేంజ్ అవ్వటం వల్ల, అంటే ప్లేస్ మారటం వల్ల, హాట్ వాటర్ రావటం వల్ల కొంచెం ఆ వాటర్ ఎఫెక్ట్ వల్ల హెయిర్ లాస్ అవుతుందని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. అందులో ఏమైనా వాస్తవం ఉందా? దీనిలో కూడా వాస్తవం లేదండి. చాలామంది మేము చెన్నై వెళ్ళినాక హెయిర్ లాస్ ఉంది, లేదంటే ఒక కేరళ వెళ్ళినాకో, లేదంటే యుఎస్ వెళ్ళినాక హాట్ వాటర్ వల్ల, సాల్ట్ వాటర్ వల్ల హెయిర్ లాస్ ఉంది, ఇవన్నీ చెప్తుంటారు పేషెంట్స్ అందరూ. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఏజ్కి, అంటే ఎగ్జాక్ట్గా హెయిర్ ఫాల్ అయ్యే ఏజ్కి రిలోకేట్ అవుతారు. చదువు వల్లనో, లేదంటే వాళ్ళ జాబ్ పర్పస్గానో ఒక ఏరియా నుంచి ఒక ఏరియా మూవ్ అవుతారు తప్ప, ఆ ఏజ్కి మూవ్ అవుతున్నారు తప్ప అక్కడ దానివల్ల అక్కడ వాటర్ వల్ల హెయిర్ లాస్ అనేది కాదు. ఎప్పుడు ఈ హాట్ వాటర్ కానీ ఇవన్నీ డైరెక్ట్గా హెయిర్ మీద ఎప్పుడు ఎఫెక్ట్ చేయవు. మేబీ ఏంటంటే మనకు ఆల్రెడీ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఉంటే, అంటే ఆల్రెడీ మనకి బాల్నెస్ టెండెన్సీ ఉంటే ఈ హాట్ వాటరు, ఈ స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ ఇంక్రీజ్ చేయొచ్చు తప్ప మనకి డైరెక్ట్గా ఎప్పుడు ఎఫెక్ట్ చేయవు హాట్ వాటర్ అనేది. యాక్చువల్గా కొంతమంది చెప్పేది నేను ప్రత్యక్షంగా విన్నాను సార్. హైదరాబాద్లో ఉంటాను, మా వాటర్ చాలా స్వీట్ ఉంటాయి, నేను మంజీరా వాటర్ రోజు హెడ్ బాత్ చేస్తాను, నా హెయిర్ బాగుండేది. నేను వన్స్ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ బోర్ వాటర్ ఉంటాయి, దానివల్ల చాలా లాస్ అవుతున్న పరిస్థితి అని చెప్పి వాళ్ళు మదన పడిపోతూ ఉంటారు. అందరూ మదన పడతారు సార్. ఏంటంటే మనకి వాళ్ళకి తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే మన బయట కనిపించే హెయిర్కి లైఫ్ ఉండదు. సో మనం వేసుకునే వాటర్ బయట స్కిన్ మీద పడి వెళ్ళిపోతే తప్ప మన రూట్ లెవెల్కి రీచ్ కావు. మన రూట్ వచ్చేసేసి హెయిర్ రూట్ మన చెట్టు ప్లాంట్ గనుక చిన్న వేరు ఉంటుంది కదా, సో అదే విధంగా మనకి జస్ట్ స్కాల్ప్ కింద రూట్ ఉంటుంది సార్, హెయిర్ రూట్ అనేది. సో ఆ రూట్ వరకు మన వాటర్ రీచ్ కావు, వెదర్ ఇట్ ఈస్ హాట్ వాటర్ ఆర్ సాఫ్ట్ వాటర్, ఎనీథింగ్, ఎనీ కైండ్ ఆఫ్ వాటర్, ఫ్లోరినేటెడ్ వాటర్ అనుకోండి, రూట్ లోకి వెళ్ళదు. సో మనం ఏంటంటే దీన్ని క్లీన్ చేసుకుంటాం. ఒక షాంపూను, ఒక డిటర్జెంట్ పెట్టి మనం క్లీన్ చేసుకుంటాం తప్ప ఆ వాటర్ వల్ల మన హెయిర్ లాస్ కావటం అనేది ఉండదు. ఓకే. ఇంకొకటి సార్, చాలామంది జర్నీ చేస్తూ ఉంటారు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఈ పొల్యూషన్ వల్ల ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? సార్, డైరెక్ట్గా అయితే ఏ ఎఫెక్ట్ ఉండదండి. పొల్యూషన్ వల్ల కూడా డైరెక్ట్గా ఎప్పుడు ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మనకి అడిషనల్ క్యాటలిస్టిక్ ఫ్యాక్టర్స్, డైటరీ హ్యాబిట్స్ కానీ, పొల్యూషన్ కానీ, స్ట్రెస్ కానీ, స్లీప్లెస్నెస్, నిద్ర లేకపోవటము, ఎక్సెసివ్ ఆల్కహాలిజము అండ్ స్మోకింగ్, ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఏంటంటే మనకి సపోజ్ నేను బాల్డ్ ఉన్నాను అనుకోండి, నాకు ఫ్యామిలీలో బాల్డ్నెస్ ఉంది, ఒక 5-6 ఇయర్స్లో నాకు బాల్డ్నెస్ రావాలని మనకి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ జనరేట్ అయిపోయి ఉంటుంది ఒక కోడ్ అనేది బాడీ లోపల. ఒక 5-6 ఇయర్స్ అదంటే ఇది ఏంటంటే నా హార్మోన్స్ని బట్టి అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇన్ని ఇయర్స్ వరకు నా హెయిర్ ఫాల్ అవుతుంది అనేది. సో ఫాల్ అవ్వాలి ఉంది 5 ఇయర్స్లో. ఈ ఎఫెక్ట్స్ అంటే మన స్ట్రెస్, స్మోకింగ్, ఆల్కహాలిజం, మన డైటరీ హ్యాబిట్స్, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల నాకు 5 ఇయర్స్లో రాలిపోవాల్సింది ఒక 2.5-3 ఇయర్స్ నుండి రాలిపోవచ్చు. ఇప్పుడు డైటరీ హ్యాబిట్స్ సరిగా టైంలో రాలిపోవాల్సింది అనేది ఇవన్నీ కారణమై కొంచెం ఎర్లీగా రాలిపోతుంది. అంటే ఇవన్నీ ఒక క్యాటలిస్ట్ లా యాక్ట్ అవుతాయి తప్ప డైరెక్ట్ గా మన హెయిర్ మీద ఎప్పుడు ఇంపాక్ట్ చేయవు మనకి. ఇది సపోజ్ నా డైటరీ హ్యాబిట్స్ బాగాలేదు, ఐఎమ్ నాట్ టేకింగ్ గుడ్ ప్రోటీన్స్ తీసుకోవట్లేదు ఫుడ్ డైట్ లో, మన హెయిర్ ఏంటంటే ప్రోటీనే, మన హెయిర్ కానీ నెయిల్స్ కెరటిన్ ప్రోటీన్, మన హెయిర్ కంప్లీట్ గా కెరటిన్ అనే ఒక ప్రోటీన్ తో బిల్డ్ అవుతుంది అనమాట. సో కంపల్సరీ హెయిర్ ఫాల్ కి మనకి ఛాన్సెస్ ఉంటాయి.
ఓకే. యాక్చువల్గా సార్ జెనెటిక్ ప్రాబ్లం ఉంటే సర్టన్ టైంలో మనకి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. ఏవైతే ఈ ప్రోటీన్స్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నవి కారణాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఉంటే కనుక కొంచెం ఎర్లీగా బాల్నెస్ వచ్చే ఒకవేళ జెనెటిక్ సమస్య లేదనుకోండి అప్పుడు రాలిపోయే ఛాన్స్ అసలు ఉండదంటారా? జెనెటిక్స్ మనకి సమస్య లేనప్పుడు మన బాడీలో ఉండే హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ మన బ్యాడ్ డైటరీ హ్యాబిట్స్ వల్ల కానీ స్మోకింగ్ ఇట్లాంటి వల్ల కానీ మన అంటే డైలీ హ్యాబిట్స్ వల్ల కానీ ఫాల్ ఉండొచ్చు. కానీ మనం కరెక్ట్ చేసుకున్న వెంటనే ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంది, ఇవన్నీ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ ఛాన్సెస్ ఉండొచ్చు. కానీ మనం రికగ్నైజ్ చేసుకుని కరెక్ట్ చేసుకుంటే మనకి లాస్ అయిన హెయిర్ మళ్ళీ రీజనరేట్ అవుతుంది మనకి. కానీ బాల్నెస్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉన్న వాళ్ళలో మాత్రమే హార్మోన్స్ జెనెటిక్స్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే పోయిన హెయిర్ మళ్ళీ రీజనరేట్ కాదు మనకి. కాదు. ఇంకొకటి సార్, లాంగ్ హెయిర్ కొంతమంది ఎక్కువగా హెయిర్ పెంచుకుంటూ ఉంటారు కదా, లాంగ్గా పెంచుకుంటారు. దీనివల్ల ఎక్కువగా లూజ్ అయిపోయి హెయిర్ త్వరగా లాస్ అయిపోతుంది, అందుకని చెప్పి షార్ట్ చేయించుకుంటూ ఉంటారు. ఇది చాలా కామన్ టెండెన్సీ అండి యంగ్ పీపుల్, నేను రెగ్యులర్గా చూస్తుంటాను. సో హెయిర్ లెంతేగా పెంచుకోవడం వల్ల రాలిపోతుందనే ఒక భయంతో దాన్ని వాళ్ళు హెయిర్ని ట్రిమ్ చేసుకోవటం కానీ లేదంటే ఎక్కువసార్లు మనకి హెడ్ టాన్సర్ అంటే గుండు కొట్టించుకోవడం కానీ చేస్తుంటారు. షార్ట్ హెయిర్ ఉంటే ఫాల్ కాదని. హెయిర్ లాంగ్ ఉన్నా షార్ట్ ఉన్నా కంపల్సరీ ఫాల్ అవుతుంది ఇఫ్ ద పర్సన్ ఈజ్ ఎఫెక్టెడ్ విత్ ద బాల్డ్నెస్ వల్ల ఎఫెక్ట్ అయి ఉంటే అతను హెయిర్ లాంగ్ ఉన్నా షార్ట్ ఉన్నా కూడా కంపల్సరీ ఫాల్ అవుతుంది. సో మనకి లెంత్ పెంచుకోవటం వల్ల హెయిర్ ఫాల్ ఉండదు. అండ్ లెంత్ పెంచుకోవటం వల్ల ఇంకా చెప్పాలి అంటే వాళ్ళకి గుడ్ లుక్కే ఉంటుంది, ఎందుకంటే థిన్ అయిపోతుంది హెయిర్, బాగా పలచబడుతుంది. మనం లెంత్ పెంచుకుంటే ఏమవుతుంది, ఒకటే హెయిర్ ని మనం 3-4 ఇయర్స్ లో చూస్తాం మనం. సో అది కవరేజ్ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు లెంత్ పెంచుకుంటే ఇంకా పలచదనం తక్కువ కనిపిస్తుంటది మనకి పర్సన్. ఇంకొకటి సార్, కోకోనట్ ఆయిల్ వాడుతూ ఉంటారు మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, తలకు కొంచెం నూనె పెట్టుకోరా హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుంది అంటారు. నిజంగా కోకోనట్ ఆయిల్ అంత లాభం చేకూరుస్తుంది అంటారా? హెయిర్ గ్రోత్ అవడానికి కావచ్చు, రాలిపోకుండా ఉండటం కోసం కావచ్చు. సార్ అకార్డింగ్ టు అంటే మెడిసిన్ దృష్టిలో చూసుకుంటే మనము ఈ కోకోనట్ ఆయిల్ అనేది ఒక కండిషనర్ మాత్రమే. యాక్చువల్గా ఇది హెయిర్ రూట్స్ మీద ఎప్పుడు ఎఫెక్ట్ కాదు కోకోనట్ ఆయిల్ అనేది. ఇప్పుడు మనం ఇండియన్ కల్చర్లో మనం కోకోనట్ ఆయిల్ ఆడుతున్నాం. థింక్ అబౌట్ వెస్టర్న్ కంట్రీస్, ఆర్ దే యూజింగ్ కోకోనట్ ఆయిల్? నోబడీ యూజింగ్ కోకోనట్ ఆయిల్ యాక్చువల్లీ వెస్టర్న్ కంట్రీస్లో. ఈ కోకోనట్ ఆయిల్ ఏంటంటే మనకి ఒక కండిషనర్లో ఉపయోగపడుతుంది. అంటే హెయిర్ యొక్క థిక్నెస్ మనం ఇప్పుడు సపోజ్ ఒక కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసామనుకోండి, హెయిర్ మీకు ఒత్తుగా అనిపిస్తుంటుంది. అంటే హెయిర్ ఏంటంటే మనం మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్లో చూసినప్పుడు గ్యాప్స్ అంటే బ్రిటిల్ గ్యాప్స్గా అనిపిస్తుంటుంది. ఈ గ్యాప్స్ అంతా ఫిల్ అయిపోయి కోకోనట్ ఆయిల్తో మీకు ఒత్తుగా అనిపిస్తుంటుంది, అంటే ఒక కండిషనర్లో యాక్ట్ చేస్తుంది. ఓకే. అండ్ ఇండియన్ సినారియోలో ఏంటంటే మనకి ఫీమేల్స్ లాంగ్ హెయిర్ గ్రో చేస్తారు కాబట్టి మనకి ఒకప్పుడు ఏంటంటే చాలా లాంగ్ హెయిర్ గ్రోత్ చేస్తుండేది ఫీమేల్స్. సో వాళ్ళకి ఈ కోకోనట్ ఆయిల్ వాడినప్పుడు హెయిర్ మనకి చిక్కుబడకుండా, అంటే మనం దూకున్నప్పుడు చిక్కుబడకుండా ఈజీగా దూకోవచ్చు, ఒక లూబ్రికేటింగ్ ఫ్యాక్టర్లా యూజ్ అవుతుంటుంది. అందుకనే మనకి ఎక్కువ కోకోనట్ ఆయిల్ వాడతారు అనమాట. అంటే కోకోనట్ ఆయిల్ వల్ల హెయిర్ బ్రేక్ కాకుండా దాన్ని నీట్గా దూకొని ఒక లూబ్రికేటింగ్ ఫ్యాక్టర్ కింద యూజ్ అవుతుంటుంది హెయిర్. అంతేగాని హెయిర్ ఎక్కువ పెరగటం కానీ పోకుండా ఉండటం కోసం కానీ పనిచేయదు. ఓకే. ఇంకా సార్, ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉండాల్సిన అవసరం ఉందంటారు? అంటే హెయిర్ లాస్కి మనం సపోజ్ ఎక్కువ హార్మోనల్ ఫుడ్ తీసుకోకుండా ఉంటే బెస్ట్ ఆప్షన్. ఎక్కువ హార్మోనల్ ఏంటంటే మోర్ ఫ్యాటీ డైట్, రెడ్ మీట్ కానీ, ఇప్పుడు ఫ్యాటీ డైట్ ఏంటంటే పిజ్జా కానీ మనం తినే జంక్ ఫుడ్ అనమాట. ఈ జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తేనంటే బాడీలో హార్మోన్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి మనకి, టెస్టోస్టెరాన్ హార్మోన్ బేసిక్గా. సో ఈ హార్మోన్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటే మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంటుంది. అండ్ వీ షుడ్ టేక్ మోర్ ప్రోటీన్ డైట్, అంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. పల్సెస్ కానీ, నట్స్ కానీ, ఆల్ దీస్ ప్రోటీన్ డైట్స్ విల్ హెల్ప్ ఇన్ గ్రోయింగ్ హెయిర్ అనమాట. సో బయోటిన్ మనకి ఇప్పుడు హెయిర్ గ్రోత్కి మెయిన్ మనకు కావాల్సిన విటమిన్స్ కూడా ఏంటంటే మనకి బయోటిన్, విటమిన్ B7 అంటాము, విటమిన్ డి, విటమిన్ B12, ఇవి డైరెక్ట్గా మన హెయిర్ గ్రోత్లో యూజ్ అవుతాయి. కాబట్టి ఇవి ఎక్కువ ఉన్న ఫుడ్ని తీసుకుంటే మనకి ఆటోమేటిక్గా మన హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది. అండ్ మోర్ ప్రోటీనేషియస్ ఫుడ్, పల్సెస్ కానీ, నట్స్ కానీ, ఈవెన్ యూ కెన్ ఈట్ ఫిష్ ఇస్ డైరెక్ట్ ప్రోటీన్, ఫిష్ తీసుకోవచ్చు మనం. ఇవన్నీ ఏంటంటే మనకి, అండ్ ఫిష్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ మన హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడతాయి మనకి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తే హెయిర్ లాస్ని కొంతవరకు మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే. నిజంగా జెనెటిక్ సమస్య ఉండి పోతే ఎలాంటి ఫుడ్ తీసుకున్నా ఉపయోగం లేదంటారు? పోయిన హెయిర్ ఎలాగ రాదు అంటే ఏంటంటే మనం ఇంకా పోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. మనం ఏంటంటే పోయిన హెయిర్ రాదు, కానీ ఆ యొక్క స్పీడ్ అంటే ఎంత లాస్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మనకి ఎక్కువ ఫాలో అవుతూ ఉంటుంది అనుకోండి, ఆ స్పీడ్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ఆల్ దీస్ క్యాటలిస్టిక్ ఫ్యాక్టర్స్ మనం అంటే మన డైలీ
హ్యాబిట్స్ని కంట్రోల్ చేసుకుంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాలిజం అండ్ డైటరీ హ్యాబిట్స్ని ఓకే ఈ హెయిర్ ఫాల్ యొక్క స్పీడ్ని తగ్గించుకోవచ్చు మనం. దాంతోపాటు మనం మెడికేషన్ ఎట్లా వాడుకోవాల్సి ఉంటుంది ఓకే కంపల్సరీ. ఫైనల్గా చెప్పండి సార్, డైలీ హెడ్ బాత్ చేయటం వల్ల హెయిర్ లాస్ అవుతుందా లేదా? డైలీ హెడ్ బాత్కి హెయిర్కి అసలు రిలేషన్ లేదండి. దేర్ ఇస్ నో రిలేషన్. హెడ్ బాత్ అంటే డైలీ హెడ్ బాత్ మన బాడీని మనం ఎట్లా క్లీన్ చేసుకుంటామో డైలీ సోప్ పెట్టి అట్లే మీ హెయిర్ని మీరు క్లీన్ చేసుకుంటున్నారు హెడ్ బాత్ చేసుకుని. దానివల్ల ఎక్కువగా తల వాటర్లో తడవటం కావచ్చు, షాంపూ పెట్టి రుద్దుతూ ఉంటాము, హెయిర్ లాసే ఉండదండి. ఉండదు. హెయిర్ లాస్ అనేది జనరల్గా మనకి పడుకున్నప్పుడు ఉంటుంది, నడుస్తున్నప్పుడు ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది. ఓన్లీ హెడ్ బాత్ వల్ల హెయిర్ లాస్ ఉండటం అనేది జరగదు మనకి. డైలీ షాంపూ పెడతాం కదా సార్, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా హెయిర్కి? అబ్సల్యూట్లీ నో ఎఫెక్ట్. నో ఎఫెక్ట్. సార్ షాంపూస్ ఇప్పుడు రెగ్యులర్గా ఒక షాంపూ పడుతున్నాము, ఇంకొక షాంపూకి మారిపోయాం, ఇట్లా మార్చడం వల్ల హెయిర్ లాస్ ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చా? మెడిసిన్ దృష్టిలో ఏంటంటే అకార్డింగ్ టు మెడిసిన్ షాంపూ అనేది ఒక డిటర్జెంట్ మాత్రమే. సో ఈ షాంపూ ఏంటి, మనం ఇప్పుడు బాడీ ఎట్లా క్లీన్ చేసుకుంటాం, డైలీ సోప్ మారుస్తూనే ఉంటాం. ఈజ్ దర్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ టు ద బాడీ? జనరల్గా ఉండదు యాక్చువల్గా. అంటే మైల్డ్ కెమికల్స్ జనరల్గా ఏంటంటే కెమికల్స్ మనం క్లీనింగ్ కెమికల్స్ ఉంటాయి కదా, ఇవి సివియర్ డిటర్జెంట్స్ అంటే సివియర్ క్లీనింగ్ డిటర్జెంట్స్ మైల్డ్ అండ్ మోడరేట్ కింద డివైడ్ అవుతుంటాయి. ఓకే. సో మనం మైల్డ్ వాడుకుంటాం బాడీకి వచ్చేసరికి ఎప్పుడు. సో పెద్దగా కెమికల్ ఎఫెక్ట్ ఏమి ఉండదు ఈ షాంపూస్ వల్ల. అండ్ షాంపూస్ మార్చుకోవటం వల్ల కూడా పెద్దగా ప్రాబ్లం ఉండదు. జనరల్గా ఈ షాంపూస్ 2 టైప్స్గా డివైడ్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఏంటంటే మనకి మెడికేటెడ్ షాంపూస్ అండ్ నాన్ మెడికేటెడ్ షాంపూస్. మెడికేటెడ్ షాంపూస్ ఏం చేస్తాయంటే డాండ్రఫ్ కంట్రోల్లో యూజ్ అవుతుంది మనకి. యా. సో ప్రజల్లో ఉన్న అపోహలకు సంబంధించి క్లారిఫై చేస్తూ చాలా చక్కని సమాధానాలు చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్.